జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శీతలాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా గిరిజన హక్కులు, రిజర్వేషన్లపై ఆయన మాట్లాడారు. గిరిజనులకు విద్య, ఉద్యోగావకాశాలు, రిజర్వేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. గిరిజన రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది మా గిరిజన సోదరులు. తండాలని చెప్పక తప్పదని అంటున్నాయి. అవి లంబాడి తండాలే కానీ, ఆదివాసీ తండాలే కానీ, ఇక్కడ వాస్తవంగా ఇలా రాజ్యాంగ పరంగా వీళ్ళ గిరిజనులకు ఏ విధంగానైతే దళితులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయాలని ఉండగా, గిరిజనులు వాళ్ళ జనాభా 10% ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6% మాత్రమే రిజర్వేషన్ అమలు చేయబడ్డది. దాంతో గిరిజనులు వారికి లభించాల్సిన 4% రిజర్వేషన్ హక్కులను ఏదైతుందో పొందలేకపోయింది. అలాంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఏ విధంగానైతే దళితులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడుతుందో, గిరిజనులకు కూడా ఏదైతుందో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ప్రకటింపజేయబడటంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతోనే కేసీఆర్ గారు ఏదైతున్నదో ఇలా గిరిజనులకు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడుతున్న 6%ని 10% పెంచింది. ఇలా మన గిరిజనులకు ఏదైతుందో అది లంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, గతంలో 6% 10% వచ్చింది. మన విద్యా ఉద్యోగాలలో ఏదైతున్నదో మన 10% రిజర్వేషన్ సౌకర్యం పొందేటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ రిజర్వేషన్ సౌకర్యం పెంచడం జరిగింది. దానికి తోడు వీళ్ళ గిరిజన తండాలకు సౌకర్యాలు మెరుగుపరచబడాలని చెప్పంటే గిరిజన తండాలన్నీ కూడా ఏదైతుందో సపరేట్ గ్రామ పంచాయతీలను రూపొందించుకుంటేనే వాటికి కావాల్సినటువంటి యొక్క సౌకర్యాలు మెరుగుపడతాయి. అవి రహదారులే కానివ్వండి, త్రాగునీటి సౌకర్యమే కానివ్వండి, వీళ్ళ ఇతర మౌలిక సదుపాయాలే కానివ్వండి, మహిళా సంఘ భవనాలే కానివ్వండి, గ్రామ పంచాయతీ భవనాలే కానివ్వండి. ఉదాహరణ మన ధర్మనాయక తండనే ఉన్నది. ధర్మనాయక తండ ఏదైతే అంతకుముందు లక్ష్మీపల్లెలో ఒక అంతర్భాగంగా ఉంటుండే. ధర్మనాయక తండ ఏదైతుందో మన సపరేట్ గ్రామ పంచాయతీగా రూపొందించబడడంతో మన ధర్మనాయక తండకి ఏదైతుందో ప్రత్యేకంగా డాంబర్ రోడ్ ఏర్పాటు చేయబడ్డది. మనకు కావాల్సినటువంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఒక రేచపల్లి గ్రామంలో రేచపల్లికి తోడు అదనంగా 3 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయబడ్డాయి. భీమిరెడ్డిగూడమే కానీ, మేడారం తండ కానివ్వండి, లచ్చనాయక తండే కానివ్వండి, 3 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. సారంగపూర్ కింద ఉన్నటువంటి ఒక నాయకగూడెం కూడా ఏదైతుందో అదొక గ్రామ పంచాయతీ ఏర్పడదని అంటున్నాను. ఇట్లా అంటే మొత్తం రాష్ట్రం లోపల గిరిజన తండాలన్నీ కూడా సపరేట్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయబడటంతో ఇవాళ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్తు ఈకరణ ఇవన్నీ కూడా సౌకర్యాలు పెరిగాయి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు కల్పించడం. మళ్ళీ ఇప్పటికి కూడా ఆనాడు ఈ అటవీ హక్కుల చట్టం కింద కొంత మేరకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాలు కల్పించారు. తదుపరి కాలం లోపల ఏదైతుందో ఇవాళ అది కొంత జాప్యం కావటము, ఇవాళ మన ప్రాంతంలో చాలా వరకు సాగు చేసుకుంటున్నట్టు భూములకు పట్టాలు లేకపోవడంతో మనం రైతు బంధు పొందలేకపోతున్నాం, రైతు బీమా పొందలేకుండా పోతున్నాం. మరి ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వం అందింపజేసేటువంటి ఒక సౌకర్యం ఇప్పుడు ఏమైపోయిందంటే చివరిగా యూరియా దొరకాలని కూడా తిప్పలకొచ్చింది. నేను మొన్న ఆలియానాయక్ తండవేనా మన తోటలో పోయి ఆలియానాయక్ తండవేయండి పాపం. వాళ్ళు అయితే 100 ఎకరాలు ఏదైతే సాగు చేసుకుంటుండ్రో వాళ్ళ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పట్టాదారు పాస్బుక్లు తొక్క పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ లేకపోవడంతో అవుతుందో వాళ్ళకి రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, చివరికి యూరియా కూడా లేదు. ఇప్పుడు మన గణేష్ పల్లి పాప ఉండేనా వాళ్ళ పరిస్థితి కూడా అంతే అని అంటున్నా. కానీ జగన్నాథ్పూరే కానీ, అక్కడ బోర్నపల్లి కానీ, రంగసాగరే కానీ చాలా తండాలలో ఏదైతే ఉందో ఇవాళ పట్టాలు పూర్తి అందింపజేయకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి. వాళ్ళు నేనేమంటున్నా
ఇలా ప్రభుత్వం ఏదైనా కానీ గిరిజనులకు వారికి లభించాల్సిన ఒక హక్కులు పూర్తి స్థాయిలో కల్పింప చేయబడాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా కేసీఆర్ గారు ఏదైతున్నదో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి వీళ్ళ గిరిజనులు ఏదైతుందో ఒక విధంగా తోడు నిలిచిందో వారు కూడా నాంది పలికిందని చెప్పండి. ఇలా శీతలామాత భవానీ అమ్మవారి యొక్క దయతో ఏదైతుందో తప్పకుండా రాబోయే కాలం లోపల మన గిరిజనుల హక్కులకు సంబంధించి మన ఇటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మళ్ళీ మనకి ఏదైతుందో రాష్ట్రంలో ఏర్పాటు కాబట్టడంతో అన్ని సౌకర్యాలు కల్పింప చేయబడతామని భావిస్తున్నాం. ఏదైనా ఈరోజు మరి ఇక్కడ లక్ష్మీపేట కేటీఆర్ గారి యొక్క కార్యక్రమం ఉండడంతో ముందస్తు రావడం జరిగింది. ఆ అమ్మవారి శీతల భావన అమ్మవారి దీవెనలు పొందుదామని చెప్పని దీనికి తోడు నిలిచినటువంటి మా బంజారా సోదరులకు అందరికీ కూడా ఇంకా మా ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.